వెల్కమ్ టు మెగా 9 టీవీ. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఫ్లోర్ లీడర్, సుదీర్ఘ రాజకీయ నేత విజయసాయిరెడ్డి ఊహించని షాక్ ఇచ్చారు. పాలిటిక్స్ కు పూర్తిగా స్వస్తి పలుకుతూ గుడ్ బై అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఈ అంశం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనమైంది. ఎందుకంటే గత 4 దశాబ్దాలుగా వైఎస్ఆర్ కుటుంబానికి నమ్మిన బంటులా ఉంటూ వైసీపీ పార్టీ ఎదుగుదలలో ముఖ్య పాత్ర పోషించారు ఆయన. అలాంటి నేత ఉన్న ఫలంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే తాను రాజకీయాలకు దూరం అవటం వెనుక ఎవరి ప్రమేయం లేదని, ఇది పూర్తిగా తన వ్యక్తిగతమని కూడా క్లారిటీ ఇచ్చారు. కానీ ఆయన పొలిటికల్ ఎగ్జిట్ హాట్ డిబేట్లకు దారి తీస్తోంది. ఎందుకంటే పాలిటిక్స్ లో పీక్ స్టేజ్ లో ఉన్న ఆయన ఇంత సడన్ గా గుడ్ బై చెప్పటం చిన్న విషయం కాదనేది చాలా మంది అభిప్రాయం. మరి విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరం అవ్వటం నిజంగానే ఆయన వ్యక్తిగతమా, లేదా ఇంకేమైనా కారణం ఉందా? అసలు ఆయన ఇంత సడన్ గా ఎందుకు గుడ్ బై చెప్పారు? లెట్స్ వాచ్. విజయసాయిరెడ్డి ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ డిబేట్లకు కారణమవుతున్న పేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత కాలం నేతగా ఉన్న ఆయన ఒక్కసారిగా అందరికీ షాక్ ఇస్తూ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. అది కూడా ఏ మాత్రం సమాచారం లేకుండా ఒక్కసారిగా తాను నిర్ణయం ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలక నేతగా ఉన్న ఆయన ఒక్కసారిగా అందరికీ షాక్ ఇస్తూ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. అది కూడా ఏ మాత్రం సమాచారం లేకుండా ఒక్కసారిగా తన నిర్ణయం ప్రకటించారు. దాంతో ఉన్న ఫలంగా ఆయన పాలిటిక్స్ కు దూరం అవుతున్నట్టు స్టేట్మెంట్ ఇవ్వటం నిజంగా అందరినీ షాక్ కు గురి చేసే అంశమే. అయితే ఆయన ఎందుకు రాజకీయాలు వీడారు? ఇందులో ఎవరి ప్రమేయం లేదంటున్నప్పటికీ ఇంకేమైనా కారణం ఉందా అనే అంశాలపై 2 తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 2016లో మొదటిసారి రాజ్యసభకు ఎన్నికైన ఆయన 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభం నుంచి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇలా ఎన్నో ఉన్నత పదవులు అధిష్ఠించారు ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభం నుంచి జగన్ తరువాతి స్థానంలో ఆయనే ఉంటూ వచ్చారు. అంతలా కీలక పాత్ర పోషించారు విజయసాయిరెడ్డి. అయితే రాజకీయంగా ప్రత్యర్థి నేతలపై ఓ రేంజ్ లో విరుచుకుపడే ఆయన పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పడానికి చాలానే కారణాలు ఉన్నాయనేది పొలిటికల్ పండిట్స్ చెప్పే మాట. నిజానికి 2014 నుంచి 2019 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయిరెడ్డి కీ రోల్ పోషించారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్ వెంటే ఉన్నారు. పార్టీ పట్ల తన చిత్తశుద్ధి చాటుకున్నారు. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గిందనే విమర్శలు గట్టిగా వినిపించాయి. అదే టైంలో సజ్జల రామకృష్ణారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని వంటి వారికి వైఎస్ జగన్ అధిక ప్రాధాన్యం ఇస్తూ రావడంతో విజయసాయిరెడ్డి ఒకంత అసహనంగా ఉండేవారనే గుసగుసలు వినిపించాయి. ఆ క్రమంలోనే విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెబుతారనే వార్తలు ఓ రేంజ్ లో సాగాయి. అయితే ఆయనపై విమర్శలు వచ్చినా ప్రతిసారి తాను పార్టీని వీడటం లేదని, తనపై వస్తున్నవన్నీ అసత్య ప్రచారాలే అంటూ కొట్టిపారేస్తూ వచ్చారు విజయసాయిరెడ్డి. కానీ 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయినా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారాయన. గతంలో ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా తనదైన రీతిలో విమర్శలు, ఆరోపణలు చేస్తూ పొలిటికల్ హీట్ పెంచే విజయసాయిరెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఆయన మాటల్లో వాడి వేడి తగ్గిస్తూ వచ్చారు. ఈ క్రమంలో చాలానే విమర్శలు ఎదుర్కొన్నారు. విశాఖలో భూ కబ్జాలు, కాకినాడ పోర్టులో అక్రమాలు, ఇలా చాలా ఆరోపణలు ఆయనపై వచ్చాయి. అయితే వాటన్నింటినీ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. అయితే గతంతో పోల్చితే ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డికి మధ్య దూరం పెరిగిందనేది ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపించే మాట. దాంతో ఇన్నాళ్లు మౌనం పాటించిన విజయసాయిరెడ్డి ఇప్పుడు ఏకంగా పాలిటిక్స్ కే గుడ్ బై చెప్పారనేది చాలా మంది అభిప్రాయం. అయితే పాలిటిక్స్ కు పూర్తి దూరం అని స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ వేరే పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయా అనే దానిపై కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే వైసీపీలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డిని ఆహ్వానించేందుకు ఇతర పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. గతంలో టీడీపీలో చేరతారనే చర్చ జరిగినా అవన్నీ రూమర్స్ గానే మిగిలిపోయాయి. కానీ ఇప్పుడు పూర్తిగా వైసీపీకి గుడ్ బై చెప్పడంతో పాటు తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆయన ఏ పార్టీలో చేరే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబానికి నమ్మిన బంటుగా సాగిన విజయసాయిరెడ్డి ప్రస్థానం వేరే ఏ పార్టీలో చేరినా ఆ ముద్ర చెరిగిపోవటం కష్టమే.
అందుకే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని వీడటంతో పాటు ఏకంగా రాజకీయాలను కూడా వీడతారనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే విజయసాయిరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్లో ఎవరితోనూ విభేదాలు లేవంటూ స్పష్టతనిచ్చారు. చంద్రబాబును రాజకీయంగా విభేదించినా ఆయన కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, పవన్తో కూడా సత్సంబంధాలు ఉన్నాయని, తనను కేంద్ర పెద్దలు మోదీ, అమిత్ షా ఎంతో ప్రోత్సహించారని, ఇలా కీలక నేతలతో తన అనుబంధాన్ని కూడా బహిరంగం చేశారు. ఇకపోతే రాజకీయాలకు దూరమైన విజయసాయిరెడ్డి నెక్స్ట్ ఏం చేయబోతున్నారనేది కూడా ఆసక్తికరమే. తనకు వ్యవసాయం అంటే ఇష్టమని, ఇకపై పూర్తిగా వ్యవసాయంలో గడుపుతానన్న విజయసాయిరెడ్డి ఆ దిశగానే అడుగులు వేసే అవకాశం ఉంది. గతంలో ఓ టీవీ ఛానల్ స్టార్ట్ చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చినా ఆ దిశగాను ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే పాలిటిక్స్ కి గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి ఇకపై కొత్త జీవితాన్ని కోరుకుంటున్నట్టు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ తో పూర్తిగా అర్థమవుతోంది. మరి వైసీపీలో కీలక పాత్ర పోషించిన విజయసాయిరెడ్డి స్థానాన్ని భర్తీ చేయటం వైఎస్ జగన్ కు కత్తి మీద సామే అంటున్నారు విశ్లేషకులు. మరి విజయసాయిరెడ్డి నిర్ణయంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారు, నెక్స్ట్ పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి అనేది వేచి చూడాలి.